కృష్ణా జిల్లా ఆలపాడులో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చ సాగుతోంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాయి, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో ఇప్పటివరకు ఏ అంశాలపై చర్చ జరిగింది, వివరించండి. రవీంద్ర, కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ఆలపాడులో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. దేవేంద్ర గౌడ్, హరికృష్ణ, రాథోడ్, ఎల్వి రమణ ఈ నాయకులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగతా సీనియర్ అందుబాటులో ఉన్న సభ్యులందరితో కూడా చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయటం, ఆ అభ్యర్థులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు ఉన్నాయి, ఈ 3 స్థానాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంపై ప్రధానంగా కసరత్తు జరుగుతోంది. ఈ స్థానాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు, ఆశావాహులు ఉన్నారు. ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేశారు. ఈ సమావేశంలో ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో అన్ని అంశాలు పరిగణన తీసుకొని సామాజిక, ప్రాంతీయ, ఇతర అంశాలు, అట్లాగే బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీలు వీళ్ళందరినీ కూడా సంతృప్తి పరచలేం కాబట్టి ముఖ్యంగా ప్రధానమైన పరిగణలో తీసుకుని పార్టీకి విధేయతగా పనిచేసిన వారిని, పార్టీ కింది స్థాయి వరకు కూడా పార్టీ అభివృద్ధి కృషి చేసిన వారిని కూడా ఈ పేర్లు ప్రకటించే అవకాశం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పక్కనే ఉన్న శిబిరంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. అట్లాగే ఇవాళ కృష్ణా జిల్లాలో కూడా 2 విడతలుగా చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. ఇవాళతో ముగుస్తోంది పాదయాత్ర. గ్రామ స్థాయిలో ఆయన అన్ని సుమారు 10 విజయవాడ కృష్ణా జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు. 10 నియోజకవర్గాల్లో కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ స్పందనను కింది స్థాయికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై కూడా పొలిట్ బ్యూరోలో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. అట్లాగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం పైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి, గ్రామ స్థాయిలోకి వెళ్ళి కూడా నాయకులు, కార్యకర్తలు తీసుకెళ్లాలి, వాస్తవాలు ప్రజలకు వెల్లడించారు. అట్లాగే కాంగ్రెస్ పాలకులు అవినీతి అక్రమాలను కూడా కింది స్థాయి తీసుకెళ్లాలి. ఈ అంశాలన్నింటినీ కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల ఖరారుపై కూడా ఈ 3 పేర్లు ఎవరనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి కృష్ణా జిల్లాలో పాదయాత్ర విజయవంతమైన నేపథ్యంలో ఈ క్రింది స్థాయికి ఎలా తీసుకెళ్లబోతున్నారు, ఇప్పుడు మనతో తెలుగుదేశం కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు పార్టీ అధ్యక్షులు వారు చాలాసార్లు చెప్పారు, నేను ఒక్కడనే తిరుగుతున్నాను, మీరు కింద స్థాయిలో కూడా ఆ ఫలాలను తీసుకెళ్ళాలి, కష్టపడి నాయకులు, కార్యకర్తలు కృషి చేసి ప్రజలకు వాస్తవాలు వివరించాలని. దీన్ని ఏ విధంగా మీరు తీసుకెళ్ళబోతున్నారు? 158 రోజులు సుమారు 2290 కిలోమీటర్ల పాదయాత్ర కృష్ణా జిల్లాలో పర్యటన పూర్తి చేసుకొని వెస్ట్ గోదావరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి దగ్గర 3.4 కిలోమీటర్ల కృష్ణా జిల్లాలో ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన వచ్చింది. వాళ్ళ కష్టాలు, బాధలు, ఆవేదన తెల్లవారుజామున 3 గంటలు 4 గంటల కూడా ప్రజలు బ్రహ్మరథం బట్టి హారతలిచ్చి ఆయన్ని ముందు నడిపిస్తూ ఉన్నారు. ఆయన పట్టుదల, ఆ దృఢ సంకల్పం కూడా ప్రజలు ఇస్తూ ఉన్న ఉత్సాహం, అదేవిధంగా వాళ్ళ బాధల ఆవేదన ఆయన నడిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో వచ్చిన స్పందన అంతా కూడా శాసనసభ్యులుగా బాధ్యతగా మేమందరం రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిబింబిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, మెడలు ఉంచుతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అదేవిధంగా పార్టీ పాలిట్ బ్యూరోలో కూడా ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల చర్చ కూడా జరుగుతూ ఉంది. ప్లస్ ఈ పాదయాత్రను ఏ విధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, స్థానిక సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, జరిగిన సహకార ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లన్నీ కూడా సర్దిద్దుకొని పార్టీని బలోపేతం చేసుకొని నాయకుడు పడతా ఉన్న కష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే ఈ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం మైలవరం, తర్వాత మరో నియోజకవర్గాల సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మైలవరం, కైకలూరు నియోజకవర్గ సమావేశం అనంతరం ఆయన ఈ సాయంత్రం పాదయాత్ర ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. అవుట్ టు స్టూడియో. ధన్యవాదాలు సాయి.